ఏపీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. కీలకమైన పదవుల్లో ఉంటూ బాలికలను లొంగదీసుకుంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. 11 ఏళ్ల బాలికపై రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ అలియాస్ బాబీ పైశాచికత్వం ప్రదర్శించాడు. 5వ తరగతి చదువుతున్న బాలికను స్కూల్ సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్ స్టేషన్ అధికారులు బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికపై జనసేన పార్టీకి చెందిన రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ అలియాస్ బాబీ పైశాచికత్వం ప్రదర్శించాడు. 5వ తరగతి చదువుతున్న బాలికను స్కూల్ సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న ఒక భవనంలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ పూర్తయిన తర్వాత బాలిక ఆ భవనం నుంచి బయటకు వస్తుండడం గమనించిన బాలిక తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. దీంతో బాలిక తన తల్లికి జరిగింది వివరించింది. వెంటనే బాలిక తల్లి బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి ఘటనపై ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్ స్టేషన్ అధికారులు బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నిన్న రాత్రి మాకు పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్ లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి చనిపోయి ఉన్నాడు 2 సంవత్సరాల క్రితం. తల్లి ప్రైవేట్ గా చిన్న ఒక కంపెనీలో రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు తన విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్ గా స్పోర్ట్స్ పర్సన్, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్ గా పీఈటీ ఏం కాదు ఇతను, కానీ ప్రైవేట్ గా మాత్రం స్పోర్ట్స్ మన్ గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటారు స్కూల్ అయిపోయిన తర్వాత. అలాగే విద్యా కమిటీలో కూడా అతను కోఆప్షన్ మెంబర్ గా ఉన్నాడు కాబట్టి స్కూల్ సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్ గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు, మరి దగ్గర బంధువే కాదు, దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులు, ఒకే గ్రామం, దగ్గర ఇల్లు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటూ ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకు సంబంధించి కొంత దగ్గర అవడానికి, పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, ఆ స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. 11 ఏళ్ల తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణపై బాలిక తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలిక తల్లి నుండి ఫిర్యాదు తీసుకుని సెక్షన్ 725 కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలిక తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్లను చంపేయాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మాకు తుఫాన్ రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను రాయపురెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్ కి చాక్లెట్ ఇచ్చడం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడు చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు
ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది. ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే కొద్ది రోజుల క్రితం అంటే ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా డేట్ టైము ఇంకా చెప్పలేదు, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లు ఉంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాలూకు తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి పిల్లని తీసుకువెళ్ళి అలాగే వేరే అబ్బాయిని కూడా తీసుకెళ్లాలని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్. ఇక బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. వారు కూడా ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో తమపై ఎవ్వరి ఒత్తిడి లేదు, అయినా ఇటువంటి వాటిలో ముద్దాయిని వదిలిపెట్టాలని ఎవ్వరూ అడగరని డీఎస్పీ తెలిపారు. బాబీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని వీలైనంత త్వరలో అదుపులో తీసుకుంటామని డీఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. బాబీ జనసేన పార్టీ నాయకుడా లేక కార్యకర్త, ఆ పార్టీలో అతని స్థానం ఏమిటన్నది ఇంకా పూర్తిగా తెలియలేదని, అతను మాత్రం జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని డీఎస్పీ స్పష్టం చేశారు. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి పోలీసులోకి వచ్చిందో వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ ని తెలిసిన వారికి ఇతనికి తెలియవచ్చి ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారి కేసుని ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోలం పోలీసులకి తెలియవచ్చి ఆ విక్టిమ్ గర్ల్ ని మదర్ని వారిని ఇక్కడ పోలీస్ స్టేషన్ పంపడం జరిగిందని రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ముమ్మిడివరం ఐపోలవరం మండలం బాణాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుపై అమలాపురం డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీపై కేసు నమోదు చేశామని తెలిపారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో కూడా విచారణ చేశామని డీఎస్పీ తెలిపారు. బాబీ స్పోర్ట్స్ పర్సన్, ఇతను బాలికలకు వాలీబాల్ నేర్పుతాడు, స్కూల్ యాక్టివిటీస్లో కూడా తరచూ పాల్గొంటాడని డీఎస్పీ వివరించారు. చిన్నపిల్లల విషయంలో జనసేన పార్టీకి చెందిన నాయకుడిగా చెప్తున్నారు, అందులో వాస్తవం తెలుసుకోవాలి. నాకు ఖచ్చితంగా అందరూ అంటున్నారు, నేను అఫీషియల్ గా చెప్పలేను జనసేన అసలు అందరినీ చెప్పలేను, కానీ అందరూ చెప్తున్నారు జనసేన అని చెప్తున్నారు. నాకు అతను నిజంగా పార్టీలో అతని యొక్క పొజిషన్ ఏంటి, కార్యకర్త లేకపోతే అతను ఉందా, ఓన్లీ ఇంట్రెస్టెడా అన్నది నాకు తెలియదు. కానీ జనరల్ గా మనకు తెలుస్తున్న విషయం అతను జనసేన అనేది చెప్తున్నారు. సో అది విషయము. నిందితుడు బాబీపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.